తోతాపురి మామిడికాయ మామూలుగా మేము మా చిన్నప్పుడు ఏంటంటే బంగినపల్లి లేకపోతే గనక రసాలు ఉలవపాడుకాయ నూజివీడికాయ ఇట్లాంటివి వినేవాళ్ళం. ఇది కాకుండా ఈ కాయ పొడుగ్గా ఉండి దానికి మూడు పేర్లు. ఒకటి చిత్తూరు మామిడి, రెండో తోతాపురి, ఇంకోటి ఇళ్లల్లో పిలుచుకునేది కోతిముడి మామిడికాయ అనేవాళ్ళు అనమాట. అట్లాగా మూడు పేర్లు ఉండేది దానికి. అది వాస్తవంగా స్కూళ్ళ దగ్గర కోసి ముక్కలు చేసి అమ్మేవాళ్ళు దాన్ని. కాస్త ఉప్పు కారం నంచుకుని తినేవాళ్ళం అనమాట దాంతో. లేదా కాయ కాయ కొనుక్కొచ్చుకుని ఇంటి దగ్గర తినేది. ఈ మామూలు దాన్ని ఏమంటారు, ఈ రసం మామిడికాయ బంగినపల్లి మామిడికాయలు అయితే గనక ఇళ్లలో అదేమో దాని కింద తినాలి, లేదా పచ్చడి మామిడికాయలు అట్లాగ పెట్టి పులుపు అంత ఓవర్ పులుపు ఉంటుంది కానీ అవి అమ్మరు. ఇదే తోతాపురి కాయ అమ్మేవాళ్ళు. ఇప్పుడు జనాలకి అలవాటు తగ్గిందో లేకపోతే కనుక అది కొనేవాళ్ళు కరువయ్యారో కానీ తోతాపురి మామిడి కేవలం ఆ ఫ్యాక్టరీల మీదనే ఆధారపడాల్సి వచ్చింది. ఆ పల్ప్ ఫ్యాక్టరీల మీదనే వాళ్ళేమో కొనుక్కోరు. వీళ్ళని ఇప్పటికే మా దగ్గర ఎక్కువ ఉండిపోయింది అంటారు. కేజీ ₹2 అంటారు. ఎందుకంటే బెంగళూరులో అదే కర్ణాటకలో ₹4 అమ్ముతున్నారట, కాబట్టి ఇక్కడ ₹2 కొంటామంటారు. ప్రభుత్వం ₹7 వేస్తాం, ₹8 వేస్తాం అని చెప్పింది. అట్లాగే చంద్రబాబు గారు అసలు పొగాకు ఇవి అన్నిటి బాగా చేసామన్నారు. కానీ అవి కాస్త పారపోస్తున్నటువంటి అంశాలు బాగా పెద్ద ఎత్తున కనబడుతుంది. తోతాపూరుకి సంబంధించిన పరిశ్రమలో కాయల కొనుగోలుకి స్వస్తి చెప్పేసినటువంటి అంశం పెద్ద గందరగోళంగా మారుతుంది.